ఎట్టకేలకు మహారాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీదే పైచేయింది. 132 స్థానాల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఫడ్నవీస్ ని ముఖ్యమంత్రి చేయగలిగింది. కానీ అయ్యే వరకు కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఒక ఉత్కంఠ, ఒక టెన్షన్ వాతావరణమే మహారాష్ట్ర రాజకీయాల్లో కనిపించింది. షిండే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు, అజిత్ పవార్ వర్గం ఏం చేయబోతోంది, ఇలాగే. కానీ ఒప్పించారో మెప్పించారో దారికి తెచ్చుకున్నారో మొత్తం మీద భారతీయ జనతా పార్టీ అయితే తాను చేయాలనుకున్నది అయితే చేసింది. మహారాష్ట్ర రాజకీయాలు బీజేపీ ఎదుగుదలకు సంబంధించి ఒకప్పుడు బీజేపీ మహారాష్ట్రలో ఇప్పుడు చూసుకుంటా ఉంటే చాలా డెవలప్మెంటే కనిపిస్తుంది. శివసేనని పూర్తిగా పక్కన పెట్టడం అంటే మిత్రపక్షంగా ఉన్నా సరే తిన ఆధిపత్యం చూపించుకోవడంలో సక్సెస్ అయిందని అనుకోవాలి. బీజేపీ వ్యూహాన్ని మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలా చూడాలి, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తానికి షిండేని బుజ్జగించారా లేదంటే దారికి తెచ్చుకున్నారా? ఏం జరిగింది అనుకోవాలి రాజకీయం? షిండే తనకి తానుగా ఒక అపరిపక్వ నాయకుడిగా నిరూపించుకునేదాకా వదిలేసింది బీజేపీ కావాలని. అవునా? ఎందుకంటే పూటకొక మాట అనేటటువంటి కాన్సెప్ట్ని చూపించుకున్నాడు అతను. ఇప్పుడు తను ప్రజా నాయకుడు కాదు, ఒక ఉద్ధవ్ థాకరే లాంటి ప్రజానాయకుడు అనుకోవడానికి కాదు. ఉద్ధవ్ థాకరేనే ప్రజానాయకుడు కాదు. ఎందుకని? బాలాసాహెబ్ థాకరే కొడుకుగా తప్పించి అతనుకున్నదేంటి? ఇతను బాలాసాహెబ్ థాకరే అనుచరుడు. ఆయన ఆశయాలు, ఆయన ఆశయం సరిగ్గా నిజమైన ఆశయ సాధకుడైతే అసలు ప్రభుత్వంలో చేరకూడదు, పదవి తీసుకోకూడదు. బాలాసాహెబ్ థాకరే ఏ రోజున తన కుటుంబానికి పదవి తీసుకోలే. కింగ్ మేకరే కానీ కింగ్ కాదు. ఎవడు ముఖ్యమంత్రి అయినా వచ్చి ఆయన ఇంటి దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. ఆయన అల్టిమేటం జారీ చేస్తే ఆగిపోయేవాళ్ళు. అంతే తప్పించి ఆయన తన కుటుంబానికి తనే సీఎం కావాలనుకుంటే అయ్యేవాడిగా ఆయన. ఇదివరకు ఆ రోజున బీజేపీ శివసేన గెలిచింది కదా, కానీ మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని ముందు పెట్టుకొచ్చారు. మనోహర్ జోషి లాంటి వాళ్ళని అటు బీజేపీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళిద్దరినీ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చేసుకోమన్నారు తప్పించి ఆయన ఎప్పుడు ఏలుపెట్టలా. ప్రభుత్వం ఆయన చెప్పినట్టే నడవచ్చును, అన్నిట్లలో ఏలుపెట్టడుగా ఆయన. విధానపరమైన నిర్ణయం ఆయన చెప్తాడు అంతే. మిగతా అన్ని ప్రభుత్వం పని ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా వెళ్ళిపోయేది. మరి ఆయన వారసత్వం అంటే ఉద్ధవ్ థాకరేనే ఆయన వారసుడు కాకుండా పోయాడు. పదవుల కోసం పాకులాడాడు. తనకే ముఖ్యమంత్రి, తన కొడుకు ముఖ్యమంత్రి పదవి కోసం. మరి బాలాసాహెబ్ థాకరే తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలేదే, కానీ జరిగింది. అది తప్పు పట్టినటువంటి వాడు షిండే. తప్పు పట్టి నువ్వు ఆ బాలాసాహెబ్ థాకరే ఆశయాలకి భంగం కలిగించావు. నీ కొడుకు నువ్వు సీఎం మంత్రులు అవ్వడం కోసం సిద్ధాంతాన్ని, బాలాసాహెబ్ థాకరే చెప్పే మరాఠా సిద్ధాంతం, హిందుత్వ సిద్ధాంతాన్ని ఫలంగా పెట్టావు. దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీతో, దానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి ఎన్సీపీతో చేతులు కలిపావు. ఇది ఏ ప్రజలు ఊరుకోరు, మన శివ సైనికులు ఊరుకోరు, శివసేనని హర్షించేవాళ్ళు, అంగీకరించేవాళ్ళు, ఓట్లేసేవాళ్ళు ఊరుకోరు అనినే కదా నువ్వు వాళ్ళ నుంచి బయటకు వచ్చి 41 మంది ఎమ్మెల్యేల యువతలకు తెచ్చుకుంది. 57 మంది గెలిస్తే 41 మంది అతని వెనకాల ఎందుకు వచ్చారు? ఆ అంశాలకు విరుద్ధమైనటువంటి వ్యవహారం నడుస్తున్నాడు ఆయన. సరే, అక్కడ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడే, ఆఫర్ చేసినప్పుడే, నాకు వద్దండి, మీరు ముఖ్యమంత్రిగా మీరే ఉండండి, మేము మద్దతు ఇస్తాం, ఇది బాలాసాహెబ్ థాకరే వారసుని నేను అని చెప్తే ఇవాళ షిండే ఏం చెప్తే అదే కరెక్ట్ అయ్యేది. షిండేకి ఆ వాల్యూ ఉండేది. షిండే స్ట్రాంగ్ అయ్యేవాడు. మరొకసారి ఏ ముఖ్యమంత్రి వచ్చిన ఆశీర్వాదం తీసుకునే స్థాయికి ఆ బాలాసాహెబ్ థాకరే వారసుడిగా ఈయన అయ్యేవాడు. కానీ ఇతని కర్మకాలి అధికారం రుచి మరిగేశాడు ఏకంగా సీఎం. వాస్తవంగా 104 సీట్లు వచ్చిన బీజేపీ 41 సీట్లు ఉన్నటువంటి షిండేని సీఎం చేయడమే ఒక విచిత్రం. ఆ వ్యూహం అన్నటువంటిది ఇప్పుడు సక్సెస్ అయింది. దాని ఫలితం ఘన విజయం సాధించారు. అంటే అక్కడ శివసేనని దెబ్బ కొట్టే వ్యూహంతో షిండేని సీఎం చేయాల్సి వచ్చిందేమో కదా అప్పుడు? లేదు, ఆ శివసేన అప్పుడు ఆ రోజున ఇతనేమి సీఎం పోస్ట్ కోసం చీల్చుకురా. ఆయన కూడా ఊహించలేదు సీఎం అవుతుందని. కానీ అప్పుడు శివసేనని దెబ్బ కొట్టడం కోసం ఇతను తీసుకొస్తే శివసేన ఏం దెబ్బ కొడతారు? వాస్తవంగా తనే తీసుకోవచ్చు, కానీ బీజేపీ అక్కడ వేచి చూసిన ధోరణిలో. ఎందుకంటే సింపతి రాకూడదు అంటే బీజేపీ సీఎం తీసేసుకుంటే సింపతి వస్తుంది జనంలో. అలా కాకుండా ఆ సింపతి రానియకుండా ఉండటం కోసం తను త్యాగం చేసింది. అది బీజేపీ త్యాగాన్ని ఇతను చేతకాంతనంగా భావించాడు. బీజేపీ తెలివిగా వేసిన వ్యూహం అది.
ఎందుకంటే అట్లాగా మధ్యలో మారిస్తే ఎదురు దెబ్బ తింటారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో తిన్నారు, చివరిలో ముఖ్యమంత్రిని మార్చినందుకు దెబ్బ తిన్నారు. అదే యడ్యూరప్ప నుండి ఉంటే ఓడేవాళ్ళు కాదు. అంత దారుణమైన ఓటమి రావడానికి కారణం అట్లా ముఖ్యమంత్రిని మార్చడం. అలాగే తెలంగాణలో అధ్యక్ష అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ని పక్కన పెట్టడంతో దెబ్బతిన్నారు ఎలక్షన్స్ ముందు పెట్టేటప్పుడు. అందుకని అట్లాంటి పరిస్థితి కాకుండా ముందు జాగ్రత్త పడ్డారు ఇక్కడ. అది నడిచింది, ప్రయోజనం కలిగించింది. తర్వాత నువ్వు ఎలక్షన్స్ ముందు మేము ముఖ్యమంత్రి అభ్యర్థులం కాదని ముగ్గురు చెప్పారు. ఇద్దరూ కూడా అటు అజిత్ పవార్ కానీ ఇటు షిండే కానీ మా అధినాయకత్వం బీజేపీని అని చెప్పారు. మేము బీజేపీ అధిష్టానం చెప్పినట్టే నడుచుకుంటామన్నారు. అలా అన్నారు కాబట్టినే కదా అంత ఘన విజయం ఇచ్చింది ప్రజలు. మామూలు విజయం అది 230 స్థానాలకి పైనంటే కేవలం అవతలాలకు వచ్చిందేనని 50 లోపు స్థానాలు వచ్చినాయి. అంటే అంత ఘన విజయాన్ని ఇచ్చారు ప్రజలంటే బీజేపీ నాయకత్వంలో వీళ్ళని ఉండమన్నారు. దాన్ని ఈయన గ్రహించి ఫస్టే బీజేపీ ఎవరిని పెడితే వాళ్ళే సీఎం అని ఉంటే ఇతను శాశ్వతంగా ఒక బలమైనటువంటి వ్యక్తిగా నాయకుడిగా ఉండేవాడు. అలా కాకుండా ముఖ్యమంత్రి పదవికి నేను రేసులో ఉన్నాను, జనం నన్ను చూసి ఓట్లేశారు, 85 స్థానాల్లో పోటీ చేసినోడికి 50 వస్తే ఇతని చూసి ఓటేసినట్ట, 150 స్థానాల్లో పోటీ చేస్తే 132 వచ్చినటువంటి వాళ్ళని చూసి ఓటేయినట్ట, మా ప్రభావంతో గెలిచింది, ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా తనలో వచ్చినటువంటి అసలు సీన్ బయటపెట్టాడు. అక్కడ సీన్ ఏంటయ్యా అంటే తనలో అంటే ఏ బాలాసాహెబ్ థాకరే కొడుకు ఉద్ధవ్ థాకరే తన కొడుకు ఆదిత్య థాకరే కోసం పార్టీని పడంగా పెట్టాడు అని మాట్లాడాడు అతను ఆ రోజున. తీరా చూస్తే ఇప్పుడు తన కొడుకు కోసం తను కథ నడిపాడు. ఇక్కడ తన కొడుకుని డిప్యూటీ సీఎం చేయటం, హోంమంత్రిని చేయటం, లేదా తను సీఎంగా ఉండటం ద్వారా తన కొడుకు చక్రం తిప్పాడట్టు. షిండే బేసిక్గా ఒకటి సార్, బేసిక్గా వారసత్వ రాజకీయాలను బీజేపీ యాక్సెప్ట్ చేయదా? చేయదు కదా. కూటమిలో అలాగని వారసులందరినీ పక్కన పెడతదని కాదు, వారసత్వంగా నువ్వు నిరూపించుకో. డైరెక్ట్ కొడుకు కాబట్టి డైరెక్ట్గా సీఎంలు అయిపోబాక, లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోబాకండి. ముందు ప్రూవ్ చేసుకోండి, ప్రజల చేత యాక్సెప్టెన్స్ తీసుకోండి, ప్రజల మీద వద్దబడద్దు అంటది. ఇప్పుడు కొంతమంది మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేల బిడ్డలకు వాళ్ళ కుటుంబాలకు ఇచ్చారు పదవులు వాళ్ళు కూడా. అంటే శివసేనతో పొత్తు పెట్టుకోక ముందు కూడా శివసేన అలా బాల్ థాకరే నుంచి వచ్చిన పార్టీయే కదా, అప్పుడు మరి ఎలా పొత్తు పెట్టుకున్నారు? ఇప్పుడు షిండేని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు అనేది డౌట్. బాలాసాహెబ్ థాకరే చనిపోయాడు కదా, ఆయన కొడుకుకి ఇచ్చారు, ఆయన కొడుకు ఆ పార్టీని నడుపుతున్నాడు కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. అంతే, అది వారసత్వ రాజకీయంలోకి రాదు, వీళ్ళది కాదు కదా, అది వాళ్ళ సొంతం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎలాగో జగన్ ఎలాగో అంతే కదా బేసిక్ గా. అంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా అవుతుంది ఆ లెక్కనైనా సరే. అదే ఆయన చేతిలోంచి తీసుకోలేదు కదా, లేదు కదా పార్టీ. ఇక్కడ వాళ్ళు బతికుండగా ఫాలో అప్ వారసత్వాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అది కొన్ని రకాల మినహాయింపులు ఇందులో, అన్ని చోట్ల అట్లా ఉంది అంటే కరెక్ట్ గా లేదు. అదే కదా, కొన్ని ఎగ్జామ్షన్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఎగ్జామ్షన్స్ ఇచ్చుకుంటోంది అనమాట, అందులో భాగంగా నడుస్తోంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, ఈ ముగ్గురికి మధ్యన అసలు తలనొప్పి వచ్చింది అనమాట. ఇప్పుడు ఉద్ధవ్ థాకరే తన కొడుకు కోసం రాజకీయం నడిపాడు, తర్వాత శరద్ పవార్ తన కూతురు కోసం రాజకీయం నడిపాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ పుత్రరత్నాల్ని పుత్రికా రత్నాల కోసం అని చెప్పేసి అస్థిరం సృష్టిస్తే దాన్ని యువతలకు తీసుకొచ్చినోడు తను మళ్ళీ అదే కుటుంబ రాజకీయం కోసం బీజేపీని దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు. చేస్తే దానికి బీజేపీ అంగీకరించలేదు. వాస్తవంగా కనుక అత్యవసర మార్కులు వచ్చుంటే, ఏ 150 వచ్చుంటే షిండే అడ్డం తిరిగేవాడు, అవసరమైతే ప్రతిపక్షాలతో మళ్ళీ ఉద్ధవ్ థాకరే స్థానాన్ని ఆక్రమించుకుని ఉండేవాడు. అదే కదా, అవును. షిండేకి ఇక్కడ దురదృష్టం వల్ల ఆ స్థాయి మెజార్టీ రాకపోవడం అవతల వాళ్ళకి. కానీ ఇక్కడ షిండేని బుజ్జగించడం ఏమన్నా జరిగిందా సార్? అజిత్ పవార్ వర్సెస్ షిండే అన్నట్టుగా ఏమన్నా రాజకీయం మారబోతోందా? ఇక్కడ షిండేకు ఉన్నటువంటి కడుపు మంట ఏంటయ్యా అంటే ముఖ్యమంత్రి పదవి రాకపోవడం, రెండవది హోం, ఆర్థిక, రెవెన్యూ శాఖలు, ఈ మూడింటిని కూడా తనకు కావాలని అడిగాడు. అంటే గుండెగా ఇచ్చేయమంటున్నాడు, శరీరం నీ దగ్గర అట్టు పెట్టుకోమంటున్నాడు. బీజేపీ ఆ 3 మేము అట్టు పెట్టుకుంటామంది, వాళ్ళు గుండెలోనూ ఈ మీకు ఇవ్వమని చెప్పింది. తర్వాత ఇద్దరు కొంత కాంప్రమైజ్ అయ్యారు. బీజేపీ ఇప్పుడు హోంశాఖ ఒకటే అట్టు పెట్టుకుంది, రెవెన్యూ శాఖ ఏమో షిండేకి ఇచ్చింది,
ఆర్థిక శాఖ ఏమో ఇతనికి ఇచ్చింది, అజిత్ పవార్కి. అజిత్ పవార్కి. ఇక్కడ ఇతను అలగడంలో అది కూడా ఒక కారణం. ఆర్థిక శాఖ తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. రెవెన్యూ శాఖ అంటే కలెక్ట్ చేసి ఇవ్వడమే, లేదా ఈ పట్టాలు గిట్టాలు ఇట్లాంటివి ఇవ్వటం. ఆర్థిక శాఖ మనకు కావాల్సిన వాళ్ళకి ఫండింగ్లు ఇచ్చుకోవచ్చు, బిల్లులు క్లియర్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు. దానికోసం ఆశిస్తుండొచ్చు. అంటే అజిత్ పవార్కి ఆర్థిక శాఖ ప్లస్ డిప్యూటీ సీఎం. అజిత్ పవార్కి ఆర్థిక శాఖ డిప్యూటీ సీఎం, ఈయనకి రెవెన్యూ శాఖ డిప్యూటీ సీఎం అనమాట. అదే అంటే ఇంకా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఇంకా. అంటే ఇద్దరికి సమన్యాయం చేసినట్టే. ముగ్గురు కూడా మంచి తలకు ఒక్కొక్క మంచి శాఖనట్టు పెట్టుకున్నట్టు. ఇంకోటి స్పీకర్ బీజేపీ దగ్గర అట్టు పెట్టుకుంది, శాసన మండలిలో స్పీకర్ వీళ్ళకి అప్పచెప్పింది. ఓకే, అది ముగ్గురిని బుజ్జగించింది. కానీ ఒకటి సార్, భవిష్యత్తులో మహారాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి, బీజేపీ ఆ తరహా వ్యూహం రచించడానికి ఎన్నాళ్ళు పడుతుంది అనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే అక్కడ ఎన్సీపీ, శివసేన, బీజేపీ, ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ, ఇలా చూసుకున్నప్పుడు ఆ తరహా రాజకీయాలైనా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో చూడగలుగుతామా? ఆ ఛాన్స్ ఉండదా? మీరు అసలు దాన్ని దీన్ని ఎట్ట కంపేర్ చేస్తారండి? అక్కడ ఏంటంటే చీలు వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశాన్ని చీల్చి వచ్చేది ఎవరు? జనసేన చీల్చి వచ్చేది ఎవరు? అజిత్ పవార్ చీల్చి వచ్చాడు ఎన్సీపీని, షిండే శివసేన చీల్చి వచ్చాడు. ఇక్కడ అట్లా చీల్చి ఎందుకు వస్తారు ఎవరైనా సరే? 3-3 అంటే ఆ లెక్కలోకి రాదు కదా. రెండోది అసలు అక్కడ దానికి సంబంధం లేదు. అక్కడ బీజేపీ స్ట్రాంగ్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా. అంటే ఒకప్పుడు శివసేన స్ట్రాంగ్గా ఉండేది. శివసేన నుండి యువతలకి చీల్చుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, అంటే తను సొంతంగా ఎదుగుతూ వచ్చిన భారతీయ జనతా పార్టీ 30 సీట్లు తీసుకున్న స్టేజ్ నుంచి వాళ్ళ కూటమిలో సింగిల్గా పోటీ చేసి 288లో కూడా పోటీ చేసింది లాస్ట్ ట్రిప్ 2014. కాకపోతే పూర్తి మెజార్టీ రాలి 122 వచ్చింది. ఇప్పుడు బీజేపీ అర్థం చేసుకుంది అంటే కొన్ని బెల్టుల్లో మనకి ఇంకా పట్టు రాలేదు, ఈ మరాఠా ఫీలింగ్ లేకపోవడం వలన, లేకపోతే కనుక సరైనటువంటి నాయకులు లేకపోవడం వల్ల అని గ్రహించి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అక్కడ అది కీ రోల్, మెయిన్ రోల్, మిగతా వాళ్ళు చిన్న రోల్. ఇక్కడ అసలు బీజేపీ నామమాత్రం కదా, తెలుగుదేశం ఇచ్చిన సీట్లతో సర్దుకునే స్థాయిలో ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర స్థాయి కాదు కదా, పక్కన తెలంగాణ స్థాయికి వెళ్ళడానికి ఇంకో 15 ఏళ్ళు పడదో 20 ఏళ్ళు పడదో తెలియదు. ఎందుకంటే నోటికి వచ్చిన ముద్దను ఊసేసుకుంది. అదే తెలంగాణకి మనకి పెద్ద తేడా ఏం లేదు కదా సార్, అంత టైం పట్టదు. చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో బలమైన నాయకులు ఉన్నారు. ఒక బండి సంజయ్లు, ఒక అరవిందులు, ఒక డీకే అరుణ్లు, ఈటెల, కిషన్ రెడ్డి, ఇంతమంది నాయకులు ఉన్నారు. ప్లస్ అక్కడ జనంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గానే ఉంది, హిందుత్వ సెంటిమెంట్ ఉంది అక్కడ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకులు తప్పించి భారతీయ జనతా పార్టీలో నిజమైన భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు ప్రమోట్ చేశారని? నాయకులు కావాలి. ఇక్కడ నాయకత్వపు కొరత ఉంది. ఇక్కడ తెలుగుదేశం లాయలిస్టులైన నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. దానివలన భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు ఇంకోటి, అప్పట్లో 98లో మంచి ఛాయిస్ వచ్చింది, అప్పుడు చెడగొట్టుకున్నారు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని 99లో. మళ్ళీ 2014 మంచి ఛాయిస్ వచ్చింది, అప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుని చెడగొట్టుకున్నారు. ఆ తాత్కాలికంగా ప్రయోజనం పొందుతారు ఒక టీం, ఇవాళ తాత్కాలికంగా మళ్ళీ ప్రయోజనం పొందుతారు ఒక టీం 24లో. కానీ ఆ తర్వాతన ఇక్కడ కేడర్లో భారతీయ జనతా పార్టీ కేడర్ ఎవరు ఎదుగుతున్నారు? ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఈ బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కేడర్ని కూడా తెచ్చుకుంటారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చూసుకుంటారు. రేపు పొద్దున్న తేడా వచ్చినప్పుడు అవతలకి వెళ్ళిపోతారు. బీజేపీ ఆత్మతో పనిచేసే నాయకులు ఎవరున్నారు? అలాంటి కసితో పనిచేసేటటువంటి నాయకత్వాలతో పాటు ప్రజల్లో ఆ కసితో తిరగగలగాలి. అలా తిరగగలిగే లీడర్లు మళ్ళీ ఎప్పటికి తయారవుతారు? ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు తయారవడం కష్టం, అది కూడా ఒక సమస్య ఉంటుంది. సార్ ఫైనల్ గా ఒకటి, మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మొత్తం మోడీ డెసిషన్ అయినా మహాయత కూటమి బేటలు వారకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఎవరు కీలక పాత్ర పోషించారు అనుకోవాలి? బీజేపీ అమిత్ షా తయారు చేసే స్కెచ్కి మోడీ టిక్ కొడతాడు అంతేనా? మోడీ ఏమి చేయడు. అది అమిత్ షా నిర్ణయం తీసుకుని ఎట్లా అండి అని చెప్తాడు, ఓకే అంటాడు ఆయన, ప్రొసీడ్ అంటాడు. ఏమన్నా చిన్న మార్పులు ఏమన్నా కావాలంటే చెప్తాడు. కాబట్టి అది క్లియర్గానే పక్కా పిక్చర్తోనే వెళ్ళారు. షిండే కూడా క్లారిటీ ఇచ్చేసారా? బీజేపీ అవసరం షిండేకి ఉందా, షిండే అవసరం బీజేపీకి ఉందా అనేది తెలిసిపోయినట్టే. తన అంతట తానుగా పార్టీలో మేబీ ఇక్కడ రెండో కోణం అనుకుంటున్నాను నేనైతే. ఒకటి, షిండే భవిష్యత్తులో విభేదించి బయటకు వెళ్ళిపోవచ్చు, అవునా? ఏదో ఒకటి
అంటే పదవులు ఇచ్చినా కూడా వెళ్తారా? పదవులు ఇచ్చిన తర్వాత కూడా ఏదో పితూరీలు పెట్టి లొల్లి చేస్తూ ఉంటాడు. అంటే అంత బలం కూడా లేదు కదా సార్, బయటికి వెళ్ళి సాధించేది ఏముంటది? లాజిక్ ఉంది. ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అయిపోతే భవిష్యత్తు మళ్ళీ రేపు పొద్దున ఉద్ధవ్ థాకరేలు పుంజుకోవచ్చు కదా. అధికారంలో ఉన్నప్పుడు మనం పుంజుకోవడం కష్టం, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పుంజుకునే శక్తి బీజేపీనే పెంచుకుంటుంది. అవును. ఆ రెండవ శక్తిగా, ప్రత్యామ్నాయ శక్తిగా ఎప్పుడు ఎదుగుతాం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అవును. ఇప్పుడు శివసేనను కాంగ్రెస్ అజిత్ శరద్ పవార్ వాళ్ళు స్ట్రాంగ్ వెళ్ళారనుకోండి, భవిష్యత్తులో వీళ్ళు ఉనికి కోల్పోతారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళతో పద్దాకాయ పితురీలు చేస్తా, గొడవ చేస్తా, తర్వాత ఉన్నట్టుని బయటకు వచ్చేసేసి నేనే ప్రతిపక్ష నాయకుడిని అన్నాడు అనుకోండి, ప్రతిపక్ష స్థానం ఇతనికి ఇవ్వాలి కూడా. ఎందుకని 50 ఉన్నాయి కదా, 244లో 25 కావాలి ప్రతిపక్షం. ఇతనికి 50 ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష స్థానం వస్తుంది. అప్పుడు జాగ్రత్తగా కథ నడిపితే నిదానంగా నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పటికి తను కీలక పాత్ర పోషించాలని అనుకోవచ్చు. ఒకటి తన వ్యక్తిగత ప్రయోజనం ఉంటుందేమో మీరు అన్నట్టుగాని, దీర్ఘకాలికంగా అంత లాభం ఉంటుందా అనేది. ఎందుకు అంటే దీర్ఘకాలికంగా ఇది బీజేపీ వ్యూహం కూడా అయ్యి ఉండొచ్చు కదా అట్లాగా. అంటే ప్రతిపక్షాన్ని రెడీ అవ్వకుండా ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ జాగ్రత్తగా అట్టగా దొక్కేశారు, ఆయనతో ఉన్నట్టే స్నేహంగా ఉంటూనే దొక్కేశారు. అట్లాగే శివసేన అట్టగే దొక్కారు. అట్లాగా షిండే ద్వారా శాశ్వతంగా శివసేన ఎన్సీపీని పక్కకు దోశారు అనుకోండి, ఆ తర్వాత నా ప్లేస్ నువ్వే ఆక్యుపై చేసుకోవచ్చు అని చెప్పొచ్చు కదా. అదే కదా, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చేమో. రైట్, చూద్దాం. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరగబోతుందనే ఉత్కంఠకైతే తెరదించింది భారతీయ జనతా పార్టీ. అనుకున్నట్టుగానే ఫడ్నవీస్ కి సీఎం ఇచ్చారు, అలాగే షిండేకి, అజిత్ పవార్ కి డిప్యూటీ సీఎంలతో పాటు కీలక మంత్రి పదవులు, రెవెన్యూ, అలాగే ఆర్థిక శాఖ మంత్రి కీలక శాఖలు ఇవ్వడం, మొత్తం మీద క్లోజ్ చేశారు ఇష్యూని. ఇక ముందు ఎలా ఉంటాయి రాజకీయాలు, మహాయుత కూటమికి ఇక బీటలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టేనా వేచి చూద్దాం.